సమైక్య ఉద్యమ సేగలు తాకటం వల్లే తెలంగాణ నోటు ఏర్పాటు విషయంలో కేంద్రం వెనకంజ వేసిందని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా గాంధేయ పద్ధతిలోనే ఉద్యమం సాగుతుందన్నారు. విజయవాడలో సమైక్య దీక్షల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్న అశోక్ బాబు అందుకోసం ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనన్నారు. మేము ఎక్కడ కూడా రాజకీయాలకి దూరంగా ఉంటూ అన్ని సందర్భాల్లో కేవలం మహాత్మా గాంధీ భారతదేశం సొంతం ఏ రకంగా తెచ్చాడో ఆ రకంగానే శాంతియుతంగా అహింసతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆ శక్తిని అటువంటి మానసిక బలాన్ని మాకిమ్మని ఆ గాంధీ మహాత్ముని మేము ఈ సందర్భంగా కోరుకున్నాం. 37/2013 తీసుకున్న నిర్ణయం 39/2013 కూడా వాళ్ళు అమలు చేయలేకపోయారు. ప్రధానంగా 3వ తారీఖు 4వ తారీఖు కేబినెట్ నోట్ వస్తుందని చెప్పి హోంమంత్రి కూడా చెప్పారు. మేము సమ్మెను ఎప్పుడైతే దీన్ని మళ్ళీ 15 దాకా కంటిన్యూ చేశామో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సమ్మె నోటు మీద వెనక్కెళ్ళడం జరిగింది. కాబట్టి ఒత్తిడి లేదని పైకి చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి ఉంది. ఎంపీల మీద తెచ్చిన ఒత్తిడి వలన మరి 8 మంది 9 మంది ఎంపీలు రిజైన్ చేస్తామన్నమాట యూపీఏ ప్రభుత్వం దానికి భయపడటం కూడా ప్రారంభమైంది.